రామగుండం రీజియన్లోని కోల్ గనుల్లో ఉత్పత్తి పెంచేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 కంటిన్యూయస్ మెషిన్లు పనిచేస్తుండగా 3వ మెషిన్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది సింగరేణి. రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే-11 గనిలో 3వ మిషన్ను ప్రవేశపెట్టేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 100 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. పలు ప్రైవేటు సంస్థలు టెండర్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3వ మిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా సింగరేణి అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 2 కంటిన్యూయస్ మైనర్ మిషన్లు నడుస్తూ ఉండగా 3వ మిషన్ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నారు. 3వ మిషన్తో ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ 3వ కంటిన్యూయస్ మైనర్ మిషన్ నడిచే మైన్గా జీడీకే-11 గని రికార్డులోకి ఎక్కబోతుంది. సింగరేణి వ్యాప్తంగా అండర్ గ్రౌండ్మెంట్లో ఏటా 1 మిలియన్ టన్నులు సాధించే ఏకైక గనిగా పేరు తెచ్చుకోనుంది. సింగరేణి RG1 ఏరియాలోని గోదావరి గని 11వ గనిని 1979లో ఏర్పాటు చేశారు. 1985 నుంచి బొగ్గు వెలికి తీయటం ప్రారంభించారు. మొదట్లో ఈ గనిలో బోర్డ్ అండ్ పిల్లర్ పద్ధతిలో బొగ్గు వెలికి తీశారు. ఆ టైంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. 1991 నుంచి 2003 వరకు లాంగ్ వాల్ సిస్టమ్ను ప్రవేశపెట్టగా 2002 నుంచి 2020 వరకు బ్లాస్టింగ్ గ్యాలరీ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేశారు. 2008లో మొట్టమొదటిసారిగా కంటిన్యూయస్ మైనర్ మిషన్ను ప్రవేశపెట్టింది సింగరేణి సంస్థ. కంటిన్యూస్ మైనర్ మిషన్ కంటిన్యూస్ గా బొగ్గును తొలగిస్తూ కింద పడేస్తే అక్కడి నుంచి బెల్ట్తో నిర్దేశించిన ప్లేస్ కు చేర్చుతారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున దీనిని కంటిన్యూస్ మైనర్ మిషన్ గా పిలుస్తున్నారు. 2021లో ఇదే గనిలో 2వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రారంభించారు. ఈ మిషన్ రోజుకు 1000 టన్నుల వరకు బొగ్గును వెలికితీస్తుంది. తాజాగా హైరింగ్ పద్ధతిలో 3వ మిషన్ ను గనిలోకి దింపేందుకు టెండర్ ప్రక్రియను ఆహ్వానించింది సింగరేణి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 300 మీటర్ల లోతు వరకు ఉన్న బొగ్గును బ్లాస్టింగ్ చేసి వెలికితీస్తారు. జీడీకే-11వ గనిలో 350 మీటర్లు ఆ పైన లోతులో ఉన్న కోలును వెలికితీయడానికి 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. రాబోయే 7 ఏళ్లలో ఈ గనిని ఓపెన్ కాస్ట్ 3, ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులు విలీనం కానున్నాయి. ఈ గనిలో ఓపెన్ కాస్ట్ విధానంతో వెలికి తీయలేని లోతుగా ఉన్న బొగ్గు నిల్వలను బయటకు తీసేందుకు మేనేజ్మెంట్ 6 ఏళ్ల పాటు మిషన్ ను హైరింగ్ పద్ధతిలో నడపనుంది. జీడీకే-11వ గనిలో మొత్తం 53 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లలో 20.50 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీశారు. ఇంకా 32.50 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉంది. ఏటా మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను రంగప్రవేశం చేయిస్తున్నారు. 7 ఏళ్ల వరకు భూగర్భ గనిగా నడిచిన తర్వాత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో విలీనం చేయనున్నారు. అప్పుడు మరింత బొగ్గును వెలికి తీసే వీలు కలుగుతోంది. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్లు అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. 1 టన్ను బొగ్గు వెలికి తీసి అమ్మితే కనీసంగా 6000 వరకు నష్టం వస్తుంది. అందుకే భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించాలనే ఆలోచనతో జీడీకే-11వ గనిలో 3వ కంటిన్యూస్ మైనర్ ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెడుతున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.